కార్యకర్తల్ని పట్టించుకొని వైసీపీ నాయకత్వం, కార్యకర్తల కష్టాలు, కార్యకర్తల కన్నీళ్ళు వైసీపీ నాయకుల దాకా చేరాలి. అందుకే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇక కార్యకర్తల్ని పట్టించుకొని వైఎస్ఆర్సీపీ ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, దీనికి 3 కారణాలు ఉన్నాయి. అంటే చాలా కారణాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైన కారణాలు 3. మొదటి కారణం మనం ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే, ఇక్కడ పార్టీ సభ్యత్వ నమోదు. ఇది చిన్న విషయం కాదండి, ఏంటో నేను చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. పార్టీ సభ్యత్వ నమోదు. పార్టీ సభ్యత్వ నమోదు. ఈ పార్టీ సభ్యత్వ నమోదు లేదా పార్టీ సభ్యత్వ రెన్యువల్ అన్నది చాలా అంటే చాలా అవసరం. ఒక పార్టీకి సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఉదాహరణకి ఒక ఊరు మనం తీసుకున్నట్లయితే ఆ ఊరిలో 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు అన్న డేటా మన దగ్గర ఉంటే ఆ 200 మందిని 400 మందిని ఎలా చేయాలి, ఎలా పార్టీని పెంచుకోవాలి అన్న ఐడియా అనేది మనకి వస్తుంది. ఇది పార్టీకి చాలా మంచి విషయం. సభ్యత్వ నమోదు అనేది చాలా అంటే చాలా మంచి విషయం. అందుకే టీడీపీ దాదాపుగా 1 కోటి మందికి పైగా సభ్యత్వ నమోదులు చేసింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఈ పార్టీ సభ్యత్వ నమోదు అన్నది జరిగితే ఇందువల్ల లాభము పార్టీ కార్యకర్తలకు కూడా. ఉదాహరణకి పార్టీ సభ్యత్వ నమోదు చేసి పార్టీ ఐడి కార్డు అనేది ఒకటి ఇస్తే ఏం చేయొచ్చు అంటే, పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ అనేది 2 ఉంటాయండి. ఒకటి మనం చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, రెండోది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా హెల్త్ సమస్యలు, ఆరోగ్యశ్రీలో కవర్ కానీ కూడా ఏమైనా ఉన్నా కూడా హెల్త్ సమస్యలు ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది పార్టీ ఇవ్వగలిగితే ఎవరికైనా హెల్త్ పాడైనప్పుడు ఆ ఇన్సూరెన్స్ని వాడుకుని కార్యకర్తలు హాస్పిటల్ బిల్లులు చెల్లించుకోవచ్చు. ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్స్. ఒకవేళ ఏదో ఒక దుర్ఘటన జరిగి ఎవరైనా కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త కుటుంబానికి ఒక అమౌంట్, డబ్బు అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. అందుకే ఇన్సూరెన్స్ అన్నది చాలా అంటే చాలా అవసరం. ఇన్సూరెన్స్ దక్కాలి, ఇన్సూరెన్స్ రావాలి కార్యకర్తలకి అంటే పార్టీ సభ్యత్వ నమోదు అన్నది చాలా అంటే చాలా అవసరము. పార్టీ సభ్యత్వ రెన్యువల్ అన్నది చాలా అంటే చాలా అవసరం. ఎప్పుడో 2017లోనో 16లోనో సభ్యత్వ నమోదు చేసిర్రు వైఎస్ఆర్సీపీలో అని చెప్పేసి కొంతమంది మనకి చెప్పినటువంటి విషయం. కొంతమంది ఏమో మన ఏమంటారు 2019లో కూడా 2019లో కూడా చేశారంటున్నారు. మరి 2019కి సంబంధించి ఎట్లాంటి డేటా అనేది మనకైతే ఇక్కడ కనిపించలేదు. 2016-17లో చేశారు అన్న విషయమే కనిపిస్తుంది. ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించి మనం ఎవరన్నా వైసీపీ నాయకులతో మాట్లాడితే, అరే భలేవారే సభ్యత్వ నమోదు ఇప్పుడు కూడా జరుగుతుందండి, మీరు వెళ్ళండి పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ సభ్యత్వం అన్నది తీసుకోవచ్చు అంటారు. కాకపోతే ఎవరన్నా అక్కడికి వెళ్తే మాత్రం లేదండి, సభ్యత్వం అన్నది మేము ఇవ్వబోతున్నాము, త్వరలో ఇచ్చినప్పుడు మీకు చెప్తాము, మీరు అప్పుడు నమోదు చేసుకోండి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఈ సభ్యత్వ నమోదు అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. దయచేసి ఈ విషయం మీద వైసీపీ నాయకత్వము, అధినాయకత్వము అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళు ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు, చాలాసార్లు చెప్పాను నేను ఈ ఉదాహరణ. అయ్యా, టీడీపీ కార్యకర్త చనిపోతే మా దగ్గర మొత్తం నాయకత్వం కదిలి వచ్చి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఆ కుటుంబానికి అండదండలుగా ఉన్నారయ్యా. మా ఊర్లో వైసీపీ కార్యకర్త చనిపోతే మండల స్థాయి నాయకులు కూడా రాలేదు, 1 రూపాయి సహాయం కూడా చేయలేదు. ఆ చనిపోయిన వ్యక్తి వైసీపీకి ఒక పెద్ద అభిమాని, వైసీపీ అన్న పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అని చెప్పేసి ఒక వ్యక్తి మనకు ఫోన్ చేయడం జరిగింది. అవన్నీ జరగకూడదు అంటే పార్టీ అన్నది ఇన్సూరెన్స్ అన్నది ఇవ్వాలి. ఇన్సూరెన్స్ అన్నది ఇవ్వాలి. ఇవ్వకపోతే చాలా కష్టాల్లో పడుతుంది పార్టీ, చాలా కష్టాలు. ఎంతమందికి అని చెప్పేసి మీరు ఆర్థిక సాయం చేస్తారు పార్టీ నుంచి. అదే ఇన్సూరెన్స్ చేపిస్తే కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ కంపెనీలే చేస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీలే ఇస్తాయి. అందుకే దయచేసి ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాలి. ఎవరిదైతే ఆల్రెడీ సభ్యత్వం ఉందో వాళ్ళకి రెన్యువల్ చేయండి. ఒక మంచి సభ్యత్వ కార్డు ఇవ్వండి, ఫోటోతో పాటు అడ్రస్తో పాటు ఆ సభ్యుడి కుటుంబ వివరాలు, నామినీ ఎవరు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నెంబర్తో పాటు మొత్తం డేటా
ఇచ్చి ఒక నెంబర్ ఇవ్వండి. అంటే జనరల్గా సభ్యత్వం అంటే ఒక నెంబర్ ఇస్తారు. సభ్యత్వానికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ నెంబర్ కూడా ఆ కార్డు మీద ఉంటుంది. ఆ కార్డులు జారీ చేయండి. దయచేసి సభ్యత్వం అనేది ఇవ్వండి. ఇది ముఖ్యంగా మనం చెప్పవలసిన అంటే మాట్లాడుకోవాల్సిన విషయము. నాయకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దయచేసి కార్యకర్తల్ని పట్టించుకోవాలి. ఇక రెండో విషయం వచ్చేస్తే చట్టపరమైన సహాయం. ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మనం చూసుకుంటే చట్టపరమైన సహాయం. చాలామంది కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనో, లేదా వాళ్ళ నాయకుడికి వ్యతిరేకంగా ఎవడో ఏదో వాగిండనో, లేదా పార్టీ కోసమో పోరాటాలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆ పోరాటాలు చేసే క్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కేసులు అవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక లీగల్ ఎయిడ్ తీసుకొచ్చినాము, ఎవరి మీద ఏ కేసు అయినా మీరు భయపడొద్దు, మా దగ్గర లాయర్లు ఉన్నారు అని చెప్పేసి జిల్లాల వారీగా కొంతమంది అడ్వకేట్ల డీటెయిల్స్ ఫోన్ నెంబర్లతో సహా ఇచ్చారు. కాకపోతే అది పని చేయట్లేదు. ఆ అడ్వకేట్లకి ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు. మనకే ఫోన్ చేసి చాలామంది నెంబర్లు తీసుకున్నారు. నేనే ఆ అడ్వకేట్ల నెంబర్లు మొత్తం సప్లై చేసిన. చాలామంది మళ్ళీ నాకు ఫోన్ చేసి అయ్యా మీరు నెంబర్ ఇచ్చారు, వీళ్ళేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు కార్యకర్తలు. కేసులు అయితే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, 50,000 ఖర్చు పెట్టాలి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే కార్యకర్తల వల్ల అవుతుందా? ఒక్కసారి ఆలోచించాలి. ఒక 50,000 అప్పు తీసుకొచ్చి ఆ 50,000 చోట 1,50,000 వడ్డీ కట్టేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ చట్టపరమైన సహాయం అన్నది కార్యకర్తలకి అందించాలి అన్నది దయచేసి ఆలోచించండి. లీగల్ ఎయిడ్ ఏదైతే మీరు ఇచ్చారో అది దారుణంగా ఫెయిల్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ లీగల్ సిస్టమ్ అనండి, లీగల్ డిపార్ట్మెంట్ అనండి, లీగల్ ఎయిడ్ అనండి, అది దారుణంగా ఫెయిల్ అయింది. ఈ విషయం ఆల్రెడీ మనందరికీ తెలుసు. కార్యకర్తల్ని పక్కన పెట్టండి సార్, నాయకుల్ని అరెస్ట్ చేస్తేనే చూసే దుక్కు దువ్వానం లేదు. మొన్న కొమినేని గారిని కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. మనం చూసినాం ఏం జరిగిందో. సరే, ఇవాళ రేపు ఒక మాట వినిపిస్తుంది, ప్రైవేట్ కేసులు వేస్తాము అని చెప్పేసి. మొన్న నేను TV9 అన్న ఛానల్లో చూసా, ప్రైవేట్ కేసులు వేయబోతుంది వైసీపీ. ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ మీద, అంటే ఒక అధికారి అన్యాయంగా కేసులు పెడితే ఆ అధికారి మీద ప్రైవేట్ కేసులు పెడతాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు పెడతారు? ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారా? ఒక మంచి ముహూర్తం ఏమైనా తీస్తారా? దీనికి కార్యకర్తలు జైళ్ళ పాలు అవుతున్నారు. వాళ్ళ మీద కేసులు పడుతూనే ఉన్నాయి. మీరు మాత్రం హాయిగా ఏదో ముహూర్తం వెతుకుతాము, ముహూర్తం దొరికినప్పుడు ప్రైవేట్ కేసులు పెడతాము అంటే అప్పటికి కార్యకర్తలు నాశనం అయిపోతారు. అందుకే కొంచెం ముందుకు రండి. ముందుగా మీ లీగల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సరిచేసి దాన్ని పటిష్టం చేయండి. అది చాలా అవసరం. ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయంటే కార్యకర్తలు రాష్ట్రం వదిలిపెట్టి వేరే చోట బతుకుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ మీద కేసులు పెట్టిరు, ఊర్లోకి రాని పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని కలవనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాము. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే దయచేసి ఈ లీగల్ డిపార్ట్మెంట్ని స్ట్రాంగ్ చేయాలి. కార్యకర్త అనేవాడు బాగా ఉంటేనే పార్టీ అనేది ముందుకు నడుస్తుంది. ఇందాక నేను చెప్పినట్లు పార్టీ సభ్యత్వ నమోదు అన్నది చాలా ముఖ్యము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కోట్లల్లో ఉన్నారు. సరే, పార్టీలో చాలా లొసుగులు ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీలో కష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా పనికిరానటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సరే, పనికొచ్చినా పనికి రాకపోయినా విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ప్రాణాలు అట్లా తీసి అట్లా ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉన్నారు. దయచేసి ఇట్లాంటి కార్యకర్తల్ని మనం సీరియస్గా తీసుకోవాలి. కాబట్టి సభ్యత్వం నమోదు ఒకటి, రెండోది చట్టపరమైన సహాయము. అన్కండిషనల్గా చట్టపరమైన సహాయం ఇవ్వాలి. కండిషనల్ కాదు, అన్కండిషనల్గా. ఎక్కడ ఏ సమస్య వచ్చినా చట్టపరమైన సహాయం వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న భరోసా అన్నది మనకి దక్కాలి. ఇక మూడవది, చివరిది, సోషల్ మీడియా కోఆర్డినేషను. సోషల్ మీడియా కోఆర్డినేషన్. ఓకే, ఇది ఇంగ్లీష్లో రాశాను, ఏమనుకోకండి. సోషల్ మీడియా కోఆర్డినేషన్. ఈ సోషల్ మీడియా కోఆర్డినేషన్ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మూడు ముఖ్యమైనటువంటి విశేషాలే, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ముఖ్యమైనటువంటి విషయం అంటే వైసీపీ సోషల్ మీడియా
ఇవాళ రేపు అన్ని యుద్ధాలు కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా చిన్న ఆపద వచ్చింది సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కంచలాగా కాపాడేటటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. నాకు తెలిసి బీజేపీ లాంటి పార్టీ కంటే కూడా, కాంగ్రెస్ లాంటి పార్టీ కంటే కూడా ఎక్కువ సోషల్ మీడియా యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకే ఉన్నది. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ యాక్టివ్ సోషల్ మీడియా అంటే అది వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. కాకపోతే విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అంతర్గత పార్టీ సోషల్ మీడియా కాదు, బయటి వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమించేటటువంటి వాళ్ళు. పార్టీ అంతర్గత సోషల్ మీడియా ఏదైతే ఉందో అది దారుణంగా ఫెయిల్ అయిపోయింది, దారుణంగా ఫెయిల్ అయిపోయింది. అంతర్గత సోషల్ మీడియా ఏమీ పనిచేయదు. ఏం చేస్తుంది అంటే పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఫార్వర్డింగ్ ఒకటి చేస్తుంది, అది తప్పిస్తే వేరే ఏది చేయదు. ఆ అంతర్గత సోషల్ మీడియా ఇన్ఛార్జీలు, సోషల్ మీడియా ఎవరైతే పోస్టులు అనుభవిస్తున్నారో, పార్టీ పోస్టులు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టీకి బయట ఉండి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవాలి. అందుకే కోఆర్డినేషన్ అని రాశా. ఇక్కడ చూడండి, ఇది డాష్, ఇది కోఆర్డినేషన్ చేసుకొని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అసలు ఎవడూ ఇక్కడ ఎవరిని పట్టించుకోడు. వైసీపీలో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఎవరిని పట్టించుకోడు. ఇదే ఇష్యూ టీడీపీ తీసుకుంటే మీరు టీడీపీలో పార్టీ సభ్యత్వం అన్నది కోటికి పైన చేసేసారు. టీడీపీలో చట్టపరమైన సమస్యలు వస్తే, ఉదాహరణకి చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులలో వచ్చింది బెయిలు? ఫట్టు అని బెయిల్ వచ్చింది. టీడీపీ ఏమంటారు, ఇది మన చట్టపరమైన సహాయం టీడీపీ ఏదైతే అందిస్తుందో అడ్వకేట్లు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక నాయకుడిని తీసుకెళ్తే 40 మంది అడ్వకేట్లు ఒక బస్సులో వచ్చారండి టీడీపీకి సంబంధించిన వాళ్ళు. అంత పటిష్టంగా ఉండాలి. సోషల్ మీడియా టీడీపీ ఎంత స్ట్రాంగ్ అంటే, టీడీపీ వాళ్ళు ఎంత కేరింగ్ అంటే సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి కార్యకర్త పార్టీ బయటవాడైనా పార్టీ లోనివాడైనా సరే వాళ్ళు చాలా బాగా కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళు ఆ కార్యకర్తని పట్టించుకుంటారు. దయచేసి సోషల్ మీడియా కార్యకర్తల్ని పట్టించుకోండి. అండ్ అదే కాకుండా ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పడ్డాయో, 700కి పైగా కేసులు అని చెప్పారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పిలిచి కలవాలి. అంటే ఒకేసారి అందరినీ కలవలేకపోయినా ఒక 50 మందిని పిలిచి కలవాలి. ఉదాహరణకి ముందు మహిళలు 50 మందిని పిలవండి, కలవండి, మాట్లాడండి. నెక్స్ట్ ఒక 100 మందిని పిలవండి. అట్లా పిలుచుకుని వారిని కలవ. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం కేసులు మీదేసుకున్నారు. ఈవెన్ కొంతమంది జైల్లో కూడా వేయించారు. కుటుంబం కోసం కూడా ఇవాళ రేపు జైల్లోకి పోడేవాడు. కానీ కార్యకర్తలు కుటుంబం కంటే ఎక్కువ పార్టీ అన్న ఆ సిద్ధాంతం మేరకి పార్టీ కోసం జైలుకు పోయి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి దయచేసి ఈ సోషల్ మీడియా వాళ్ళని పట్టించుకోండి. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఉదాహరణకి నా గురించి నేను మాట్లాడినా కూడా పాషా గారికి గట్టిగా అందుతున్నటువంటి వైసీపీ నుంచి అంటారు. ఇంకెవడో అయితే పేటీఎం బ్యాచ్ పాషా అని చెప్పేసి నా పేరు రాసినట్టు కమెంట్లో ఒకసారి చదివాను నేను. నిజానికి అంటే ఇవన్నీ విషయాలు సరే జోకులు పక్కన పెట్టేస్తే సీరియస్గా మనం మాట్లాడుకుంటే వైసీపీ నుంచి ఇంతవరకు నాకు అందిన సహాయం ఏందయ్యా అంటే గవ్వలు అంటే చిల్లిగవ్వ అంటాం మనం పాత రోజులలో. ఇవాళ పైసలు, ఒక పైసా కూడా అందినట్టు ఎవడన్నా నిరూపిస్తే క్షవరం చేయించుకుంటా. అందడం దేవుడు ఎరుగు. లక్షలాది రూపాయలు నాయి ఖర్చు అని ఎలక్షన్లలో నేను నా ఖర్చులు పెట్టుకొని బండిలు తీసుకొని నెలల తరబడి ఎలక్షన్లలో తిరిగాను. అది మీరు ఆల్రెడీ చూశారు. నా డబ్బులు ఖర్చు అయినాయి. కానీ ఎప్పుడు కూడా వైసీపీ నుంచి ఇంతవరకు ₹1 వచ్చింది లేదు. సరే డబ్బులు పక్కన పెడితే ఏదైనా ఇతర సహాయం అందిందా అంటే ఇంతవరకు నోరు తెరిచి వైసీపీని నేను ఇంతవరకు ఏ సహాయం అడిగింది లేదు. మొన్న 4-5 రోజుల కింద ఒక సహాయం అడిగా. నేను మొదటిసారి ఒక సహాయం అడిగా. అంటే నా కోసం కాదు, వేరే వ్యక్తుల కోసం. అది కూడా నా కోసం అడగలేదు, వేరే వాళ్ళ కోసం అడిగా. 4 రోజుల కింద నేను 4గురికి ఫోన్ చేస్తే ఆ 4 ఇంతవరకు దాని మీద అసలు రెస్పాన్స్ అయ్యలే. అంటే అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఇది వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే కోఆర్డినేషన్ లేదు, నాయకులలో కోఆర్డినేషన్ లేదు, కార్యకర్తలను పట్టించుకోవాలి అన్న ఏమంటారు అండర్స్టాండింగ్ లేదు. ఆ కమిట్మెంట్ అంటారు దాన్ని, అండర్స్టాండింగ్ కాదు, కమిట్మెంట్ లేదు. సరే ఆ ఎలక్షన్లకు చాలా టైం ఉంది కదా, 4 ఏళ్ళు పండుకుంటాము, సంవత్సరం ఉన్నతంగా లేస్తాము అంటే అది తప్పది.
అది అబ్సల్యూట్ బుల్షిట్. అది రాంగ్. ఎందుకంటే ఈ సభ్యత నమోదు అన్నది చిన్న విషయం కాదు, దానికే సంవత్సరం పడుతుంది. కరెక్ట్గా చేస్తే, పద్ధతి ప్రకారం చేస్తే దానికే సంవత్సరం పడుతుంది. సో నిద్రపోతాం 4 సంవత్సరాలు లేస్తాం అని చెప్పేసి అనుకోవడం తప్పు. సరే, ఈ 3 పాయింట్లు ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా పాయింట్లు. మీకు తెలిసిన పాయింట్లు ఉంటే కమెంట్ చేయండి. కానీ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఈ పాయింట్లు ఎందుకు పెట్టినా అంటే వైసీపీని విమర్శించడానికో, వైసీపీ నాయకుల్ని విమర్శించడానికో కాదు. పార్టీని బలోపేతం చేయాలి అంటే ఒక రోగికి ఉన్నటువంటి రోగం ఏంటో తెలిస్తేనే దానికి మనం మందు ఇవ్వగలం. ఆ రోగమే మనకు తెలియకపోతే ఏం మందు వేస్తాం? ఏదో మందు వేసుకుంటూ కూర్చుంటామా? ముందుగా ఉన్న సమస్యలు ఏంటి అన్నవి మనం తెలుసుకోవాలి, కార్యకర్తల్ని పట్టించుకోవాలి. ఆ సమస్యలే నేను తీసుకొచ్చిన, కానీ పార్టీని విమర్శించడానికి తీసుకురాలే. ఉన్న సమస్యల్ని ఉన్నట్టుగా నిఖార్సుగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎవరికి ఊడిగం చేసేది ఏం లేదు. నేను నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అది కూడా నాకు లేదు. జవాబు ఇచ్చే మనస్తత్వం ఉండుంటే నా ఉద్యోగాలు నేను చేసుకుని ₹1,00,000 సంపాదించుకునేవాడిని. ఆ ఉద్యోగాలన్నీ మానేసి ఈరోజు నా సొంత, ఇది ఇక కనిపిస్తుంది కదా, ఈ పెన్ను కూడా, ఇది కూడా నా సొంతమే, ఇది కూడా నా సొంతం, అన్నీ నా సొంతం అయినప్పుడు నేను ఎవరికో జవాబు ఇవ్వడం ఏంది, ఎవరికో ఊడిగం చేయడం ఏంది? తప్పు. నిజం మాట్లాడుతున్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం. ఏమీ తప్పుగా అనుకోవద్దు. పార్టీ బలోపేతానికి నేనేమన్నా మిస్ చేస్తున్నా అనుకుంటే తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. ఈవెన్ వైసీపీ నాయకుల దాకా వీడియో అన్నది చేరుతుంది, వాళ్ళకి నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రమే కాదు, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.